స్తోత్రం. ప్రభువునందు ప్రియులైన మీ అందరికీ కూడా శుభాభివందనాలు. ఈరోజు అనుదిన దేవుని వాక్యాన్ని చదువుకుందాం. ఇర్మియా గ్రంథము 20వ అధ్యాయము 12వ వచనం. సైన్యములకు అధిపతియగు యెహోవా, నీతిమంతులను పరిశోధించువాడవు నీవే, అంతరేంద్రియములను హృదయమును చూచువాడవు నీవే. నా వ్యాజ్యము నీకే అప్పగించుచున్నాను, నీవు వారికి చేయు ప్రతి దండన నేను చూతునుగాక. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుడు ఈరోజు మనతో మాట్లాడుతున్నటువంటి ప్రాముఖ్యమైన విషయం ఏమిటి అని అంటే, ఇక్కడ భక్తుడు చెప్తున్న ఒక విషయం. ఆయన నీతిమంతులను చూచేటువంటి దేవుడు, వారి పరిస్థితులను గమనించేటువంటి దేవుడు. ఈరోజు మనల్ని కూడా దేవుడు చూస్తున్నాడు, మన పరిస్థితిని కూడా దేవుడు గమనిస్తున్నాడు. అయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రభువా నా వ్యాజ్యమును నీకే అప్పగించుచున్నానని. ఈరోజు మన జీవితంలో ప్రతి విషయం కూడా ఒక గొడవగా మారుతుంది. ప్రతి విషయం కూడా ఒక వాదోపవాదాలుగా మారుతున్నాయి. ప్రతి చిన్నది కూడా ఒక వ్యాజ్యములోనికి వెళ్ళిపోతూ ఉంది. వాదోపవాదాల వాద్యముగా మారుతున్న పరిస్థితులు ఈ లోకంలో మనం ఇలా ఉన్నప్పుడు నిజంగా అలా ఉండి మన సొంత ఉద్దేశాలు, మన సొంత ప్రయత్నాలు, మన సొంత విషయాలు మనం ఆలోచించి మన సమస్యలోకి వెళ్ళిపోతున్నాం, పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నాం. కానీ దేవుడు మనతో చెప్తున్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఒక విషయం ఏంటంటే, మీరు అలా కాకుండా భక్తుడు చెప్పిన రీతిగా, ప్రభువా నా వ్యాజ్యమును నీకే అప్పగించున్నాను, నీవు నా పక్షంగా చేసే కార్యాన్ని ప్రతి దండనను నేను చూతును అని భక్తుడు చెప్తున్నాడు. నిజం, మనుషులకు ప్రతి దండన చేసేది, మనుషులకు పగ తీర్చుకునేది దేవుడే అని వాక్యం సెలవిస్తుంది, మనము కాదు. కనుక నీవు నిజంగా నీకున్న ప్రతి పరిస్థితిని కూడా ఎవరి చేతికి అప్పగించాలంటే దేవుని చేతికి అప్పగించాలి. మనమే ప్రతిదండన చేయకూడదు, మనమే పగ తీర్చుకోకూడదు. దేవుని వాక్యం చెప్పిన రీతిగా నీవు సమస్యలోకి వెళ్లకుండా ఉండాలంటే, నీ పరిస్థితులు వ్యతిరేకంగా మారకుండా ఉండాలంటే, నీ ప్రతి వ్యాజ్యమును కూడా నువ్వేం చేయాలంటే దేవుని చేతికి అప్పగించాలి. నువ్వు దేవుని చేతికి అప్పగించేదేది, దేవుని దగ్గర విచారణ చేసేదేది, దేవునికి ప్రతి విషయాన్ని చెప్పేది ఎక్కడ ఉంది, దేవునితో సహవాసం చేసేది ఏముంది? అవి లేకే మన జీవితాల్లో ప్రతిదీ వ్యాజ్యముగా, గొడవగా, వాదములుగా పరిస్థితులు మారుతూ ఉన్నాయి. కనుక మనము అలా ఉండకుండా ఉండాలంటే ఏం చేయాలి అంటే, దేవుని సన్నిధానంలో మన వాదోపవాదములను, మన ప్రతి వ్యాజ్యమును కూడా దేవుని చేతికి అప్పగిస్తే ఆ దేవుడే మన పక్షంగా కార్యాన్ని జరిగిస్తాడు, చేస్తాడు. కనుక మన దేవుడు నమ్మదగినవాడు, మన దేవుడు సర్వాధికారి అయిన దేవుడు, ఆయన న్యాయాధిపతి అయినటువంటి దేవుడు. తన నమ్మిన వారికి ఆయన న్యాయము తీర్చగలిగేటువంటి వాడు. ఆయన అన్యాయస్తుడు కానే కాదు. కనుక మనం ఏ విషయంలో మనకి న్యాయం జరగాలన్నా, ఏ విషయంలో మనకు అన్యాయం జరగకుండా ఉండాలన్నా, ఈ లోకంలో ఏ మనుషులు మనకి న్యాయం తీర్చలేరు, ఏ మనుషులు మన పక్షంగా పనిచేయరు. దేవుడు మాత్రమే మనకి న్యాయాధిపతి. ఆయన న్యాయాధిపతిగా మనకున్నాడు, తీర్పరిగా ఉన్నాడు. కనుక మనం ప్రతి విషయాన్ని కూడా ఆయన చేతికి అప్పగిస్తే ఆయన నీ పక్షంగా, నీ కుటుంబ పక్షంగా ప్రతి విషయంలో నీకు న్యాయాన్ని జరిగిస్తాడు, నీకు న్యాయం చేస్తాడు. కనుక నీవు వ్యాజ్యం ఆడొద్దు, నీవు గొడవ పడొద్దు, నువ్వు వాదోపవాదాలకు వెళ్ళొద్దు. దేవుడే నీ పక్షంగా తన కార్యాన్ని జరిగించేటువంటి, ఆ దేవునికి సమస్తము మనం అప్పగించేటువంటి వారిగా ఉండాలి. అప్పుడే మనం నమ్మిన దేవుడు నమ్మదగినవాడు గనుక మనకి న్యాయాధిపతిగా ఉండి మనకి న్యాయం జరిగిస్తాడు. అట్టి మన జీవితాల కుటుంబంలో ఉన్న ప్రతి పరిస్థితులకి, ప్రతి విషయాలకి కూడా మన పక్షంగా మన దేవుడే మనకి న్యాయము జరిగించి సహాయము చేయును గాక. ఆమేన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభువా. నీ సన్నిధానములో ఈరోజునైనా నిజమే ప్రభువా, మేము అనేక మంది మనుషులతో ప్రతి విషయానికి గొడవకు దిగుతూ, ప్రతి విషయానికి కూడా వాదోపవాదాలకు వెళుతూ, ప్రతి విషయానికి వ్యాజ్యాలకు వెళుతూ ఉన్న పరిస్థితుల్లో కీర్తనకారు భక్తుడు చెప్తున్న రీతిగా, ప్రభువా ఇర్మియా భక్తుడు చెప్తున్న రీతిగా, నా వ్యాజ్యమును నేను నా దేవునికే అప్పగిస్తాను అన్నట్టుగా మేమందరము కూడా మా ప్రతి వ్యాజ్యమును కూడా నీ చేతికి అప్పగించేవారుగా మమ్మలను సిద్ధపరచమని యేసుక్రీస్తు నామమును బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్.